బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. జకరియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. నేను వారిని యెహోవా యందు బలశాలురలుగా చేదును, ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్యు. సో ప్రభు ఇక్కడ తన యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులను దేవుని యందు బలవంతులుగా వారిని చేయాలని ఆశిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మరి దేవుని ప్రజలుగా చాలాసార్లు మరి మనం కూడా ఎక్కడ విఫలమవుతూ ఉంటామంటే, దేవుని శక్తిని కలిగి లేక దేవుని బలమును కలిగి మరి మనం చాలాసార్లు జీవించలేకపోతూ ఉంటాం. లేక చాలాసార్లు బలహీనులుగా మనం ఉంటూ ఉంటాం. ఎందుకంటే దేవుని యొక్క శక్తి మాత్రమే మనలను బలవంతులుగా చేస్తుంది. సో దేవుడు అనుగ్రహించే ఆ శక్తి లేక ఆ ఆత్మ అనుగ్రహించే శక్తే మనల్ని ఆత్మీయంగా శక్తిమంతులుగా చేస్తుంది. సో మనకైతే స్వతహాగా మన యొక్క శక్తి మన యొక్క బలము సరిపోదు దేవునిలో జీవించడానికి, మరి దేవుని కొరకు సాక్షులుగా ఉండడానికి, మరి దేవునిలో ఫలించడానికి. రైట్, యు నీడ్ గాడ్స్ స్ట్రెంగ్త్. దాన్నే మరి మనము ఆత్మీయ బలం అని అంటాం. ఆత్మ అనుగ్రహించే బలము లేక దేవుడు అనుగ్రహించే బలం. ప్రభు కూడా ఏం కోరుకుంటున్నారంటే దేవుని ప్రజలు ఆయన యందు బలశారులుగా ఉండాలి. సో కాబట్టి హి వాంట్స్ us to be strong in the Lord. అయితే ప్రభు యందు ఆయన అనుగ్రహించిన శక్తిని బలాన్ని పొందుకుంటే మరి మనం ఎలా ఉంటామో ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ప్రభు అనుగ్రహించే శక్తిని పొందుకున్న తర్వాత మరి మనం దేవునిలో ఎలా ఉంటాం? హౌ విల్ యు బీ ఆఫ్టర్ రిసీవింగ్ ద స్పిరిచువల్ స్ట్రెంగ్త్? ప్రభు అనుగ్రహించే ఆత్మీయ శక్తిని బలాన్ని పొందుకున్న వ్యక్తి ఇక క్రీస్తులో ఎలా జీవిస్తాడు, దేవునిలో ఎలా జీవిస్తాడు, ఈ లోకంలో ఎలా జీవిస్తాడు? రైట్. సో కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు మరి మనం ప్రార్థనా పూర్వకంగా ఈ సందేశాన్ని విందాం. మనందరికీ కూడా సంఘానికి, నేటి సంఘానికి అవసరమైంది కూడా ఆత్మీయ బలము, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేక గాడ్స్ స్ట్రెంగ్త్. సో ఎప్పుడైతే అది మనకు లోపిస్తుందో అప్పుడు మరి మనం లేక సంఘము బలహీనపరచబడుతుంది. వెన్ యూ లూజ్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఆర్ గాడ్స్ పవర్. రైట్. సో దేవుడు తన వాక్యంలో చూసినప్పుడు సంసోను అనే వ్యక్తికి తన శక్తిని బలాన్ని ఇచ్చాడు. అయితే ఆయన ఆ శక్తిని బలాన్ని కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత చాలా బలహీనుడిగా మారిపోయాడు. సో గాడ్స్ ఇంటెన్షన్ ఈస్ దట్ we want to be filled with his power and his strength. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన యొక్క శక్తి చేత మరి మనం ఎప్పుడు కూడా నింపబడుతూ ఉండాలి. తర్వాత ఇదేంటంటే ఇది ఒక వన్ డేలో జరిగేది కాదు. ఇట్స్ నాట్ ఎ వన్ డే ప్రోగ్రామ్ ఆర్ వన్ డే ఈవెంట్, బట్ ఎ డైలీ ప్రాసెస్. మన జీవితంలో ప్రతిరోజు జరిగేటువంటి ఒక కార్యక్రమం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం మీకు చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆమ్. ఉమ్. ఉమ్. అదండి చివరి భాగము, ఆత్మ పూర్ణులై ఉండుడి, రైట్, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో అక్కడ ఇది మనకు తెలుగులో ఆత్మ పూర్ణులై ఉండుడి అని ఉంది, కానీ వాస్తవం అయితే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు ఆత్మ చేత నింపబడుతూ ఉండుడి అని దాని అర్థం. సో ఎవ్రీడే బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో ఇది ఏదో ఒకరోజు నేను దేవుని శక్తిని పొందుకున్నాను ఇక అంతే కాదు, మన జీవితంలో ప్రతిరోజు దేవుని శక్తి చేత నింపబడుతూనే ఉండాలి, రైట్. మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే అనేక రకాల ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలి అంటే మరి ఆయన శక్తి మనకు కావాలి, ఆయన బలం మనకు కావాలి. సో నేటి సంఘానికి దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే బలం లేకపోతేనే సాతాను వచ్చి మనల్ని టార్గెట్ చేస్తారు, రైట్. సో అయితే కనుక మనం బలవంతులుగా ఉంటే, రైట్, ఎప్పుడు కూడా సాతాను ఎవరు టార్గెట్ చేయాలని చూస్తాడండి? బలవంతుల్లా బలహీనుల్ని, అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒకరిని కొట్టాలని చూసినప్పుడు బలవంతుల మీదకి అంత ఈజీగా వెళ్ళరు కదండి. వాళ్ళు బలహీనంగా కనిపిస్తేనే అప్పుడు వాళ్ళ మీద అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు కదండి. వాళ్ళని కొట్టడానికో తిట్టడానికో వాళ్ళు ఈజీగా ముందుకెళ్తారు. అదే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తే వీళ్ళు కొంచెం వెనకాడతారు కదండి. సేమ్ వే సాతాను కూడా అంతే. మనం ప్రభువులో ఆత్మ పూర్ణులై అంటే అనుదినము ఆత్మ చేత నింపబడుచున్నటువంటి వారుగా మనం కనిపిస్తే సాతానుడు మన మీదకి మన జోలికి అంత ఈజీగా సులువుగా రాలేడు, వాడే భయపడతాడు. సో మనం గనక ఆత్మలో లేక ఆత్మీయ శక్తి లేకుండా బలహీనులకు కనిపిస్తే మాత్రం అప్పుడు వాడు ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించే సింహమని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈనాటి సంఘం లేక మనం కూడా ఈరోజు ప్రార్థన కూడా అదే, ప్రభువా మరి మీ యొక్క ఆత్మీయ శక్తి చేత ఆత్మీయ బలము చేత సంఘాన్ని నింపాలనే ప్రార్థన మనం చేయాలి. అయితే మనం ఎప్పుడైతే దేవుని శక్తి చేత నింపబడతామో, ఆత్మీయ బలం చేత నింపబడతామో మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే యోబు గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. ఆత్మ చేత నింపబడిన వారు లేక ఆత్మీయ బలాన్ని పొందుకున్న వారు ఎలా ఉంటారో చూద్దాం. అటువంటి విశ్వాసులు ఏ రీతిగా జీవిస్తారో చూద్దాం. ఆమ్ 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 చాలండి. యోబు విషయం మనందరికి తెలుసు కదండి. యోబు తన జీవితంలో ఏం జరిగిందో, మరి ఏ రీతిగా మరి సాతానుడు యోబుకున్నటువంటి ఆస్తిని మొత్తం ఒక్కొక్కటి కూడా అతడు నాశనం చేసిన తర్వాత ఇక తన కుమార్తెలను కూడా మరి తీసివేసుకున్న తర్వాత ఇక చివరికి యోబు కూడా ఒక భయంకరమైనటువంటి కురుపులతో కూడినటువంటి ఒక వ్యాధిని అతనికి కలుగచేసి ఏ రీతిగా బాధ పెడుతూ వచ్చాడో మనకు తెలిసి మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే ఆ పరిస్థితుల్లో యోబు ఎలా స్పందిస్తున్నాడండి? నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసెను. సో వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటంటే యోబు అక్కడ స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నాడు. నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. నమస్కారం చేస్తూ ఏమని చెప్తున్నాడంటే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుణ్ణి మరి చూడండి ఆ సమయం అందు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పండి, అంటే ఆ పరిస్థితుల్లో దేవునికి సాష్టాంగపడి నమస్కారం చేయడం, స్తుతించడం అది సులభమా చెప్పండి? కష్టమే కదండి, చాలా కష్టం కదండి. మనకి ఏమైనా చిన్న సమస్యలు రాగానే ఇక మనం చాలా ఇబ్బంది పడిపోతాం కదండి. దేవుణ్ణి స్తుతించడానికైనా దేవుణ్ణి ఆరాధించడానికైనా మరి మనకేంటంటే అన్ని దేవుడు మరి మనం అనుకున్నట్టుగా జరిగినప్పుడు చక్కగా దేవుని స్తుతిస్తాం లేక ఆరాధిస్తాం. చాలా మంది అలా స్పందిస్తారు. అయితే ఏవైనా కొంచెం ప్రతికూలంగా మనకి జరిగినప్పుడు అలాగ సాష్టాంగపడి నమస్కారం చేయడం చాలా కష్టం. అయితే ఎవరు అలా చేస్తారు? ఆ దేవుని యొక్క ఆత్మీయ శక్తిని పొందుకున్న వారు లేక ఆత్మీయ బలాన్ని పొందుకున్న వారు మాత్రమే ఒక పని చేయగలరు. ఏంటి ఆ పని? ఎల్లవేళలా దేవుని స్తుతించగలరు, ఆరాధించగలరు. పరిస్థితులతో సంబంధం లేకుండా,
పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అయితే వాటితో సంబంధం లేకుండా వారు మాత్రమే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించగలరు, ఆరాధించగలరు. కాబట్టి దేవుడిచ్చిన శక్తిని పొందుకున్న వారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తారు. ఎల్లప్పుడూ ప్రతి సమయమందు దేవునికి వాక్యంలో ఉంటుంది, తెస్సలోనికి రాసిన పత్రికలో, మీరు దేవునికి ఎల్లవేళ కృతజ్ఞతలు చెల్లించండి, ఇది దేవుని చిత్తం. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం అది. అన్ని సమయముల యందు, అన్ని పరిస్థితుల్లో దేవునికి స్తుతి చెల్లించడం. ఇప్పుడు చూడండి, యోబు విషయాన్ని మనం చదువుకున్నాం కదండి. సో మరి యోబు విషయాన్ని తీసుకుంటే అతను ఏమాత్రం కూడా ఒక విధంగా చెప్పాలంటే ఫీల్ అవ్వట్లేదు. ఇది నాకు ఇలా జరిగింది ఏంటి, ఓకేనండి, నాకు ఇలా జరిగింది ఏంటి, నాకే ఇలా జరిగింది ఏంటి అని ఏమాత్రం కూడా, అంటే తనకు దేవునికి మధ్య ఆ సంబంధం అది కదిలించేటట్టుగా ఏమాత్రము లేదు. అయితే మళ్ళీ యోబు భార్యకు ఒకలాగా స్పందిస్తుంది కదండి. సో ఆమె అయితే వచ్చిన ప్రతికూల పరిస్థితులు బట్టి ఆమె సనుగుతూ ఉంది, దూషిస్తూ ఉంది, ఆయన్ని తిడుతూ ఉంది, దేవుని తిట్టమని చెబుతూ, దేవుని దూషించి చనిపో అని చెబుతూ ఉంది. అయితే ఆయన మాత్రం అలా స్పందించట్లేదు. సో దానికి కారణం ఏంటంటే యోబు దేవుని యొక్క ఆత్మీయ శక్తిని, బలాన్ని పొందుకున్న వ్యక్తి, లేక అనుదినము ఆత్మ చేత నింపబడుతున్నటువంటి అనుభవం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఇంకా హీస్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద లార్డ్. సో ప్రభువుతోనే ఆయన ఎల్లప్పుడూ కూడా సహవాసం ఉన్న వ్యక్తి కాబట్టి ఇక బయటి పరిస్థితులు ఆయన ఇంకా మార్చలేవు. బయట ఒక కష్టం కలిగినప్పుడు ప్రభువుతో ఆయనకున్న సంబంధం, సహవాసం మాత్రం అది కట్ చేయలేవు ఏదైనా కూడా, రైట్? సో ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకు వర్షాలు బాగా వచ్చినప్పుడు, లేక గాలి వచ్చినప్పుడు మరి కరెంట్ పోతుంది, లేకపోతే మనకిన్న నెట్వర్క్ సర్వీస్ కూడా డౌన్ అయిపోతుంది కదండి. సో అంటే ఆ వర్షము, ఆ గాలి, ఆ ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే మన యొక్క టెలిఫోన్, మొబైల్ నెట్వర్క్ సర్వీస్ మీద దెబ్బతీస్తుంది వచ్చే గాలి, అలాగే వర్షం. సో మన జీవితాలు మనకి ఎదురయ్యేటటువంటి గాలి, లేక వర్షము, లేక తుఫాను అనే సమస్యలు ప్రభువుతో మనకున్న సంబంధాన్ని కట్ చేయకూడదు. అయితే కొంతమంది కట్ అయిపోతుంటుంది అనమాట, కొంతమందికి అది కట్ అయిపోతుంటుంది. సో వాళ్ళకు ఒక సమస్య రాగానే ప్రభుత్వం వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ కట్ అయిపోతుంటుంది, ప్రభుత్వం వాళ్ళకున్న సహవాసం కట్ అయిపోతుంటుంది. అలా ఉండకూడదు అని యోబు జీవితం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అలాగే మరి మనకు తెలిసినట్లుగా అపోస్తల కార్యాల్లో 16వ అధ్యాయంలో పౌలు శీలలు మరి వారిని కొట్టి చెరసాలలో వేస్తారు. దేవుని సువార్త ప్రకటిస్తున్నందుకు ఆ యొక్క ఫిలిప్పి, మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారు, శీల అక్కడ సువార్త ప్రకటించిన తర్వాత మరి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ద్వేషంతో ఆయన ద్వారా చేసినటువంటి కార్యాలను వారు సహించుకోలేక అక్కడ ప్రభువుని సువార్త ద్వేషించి వారు ఏం చేశారు, కొట్టి మరి అతన్ని ఆ రోజు జైల్లో పెట్టారు. మరి జైల్లో బంధించిన తర్వాత వాళ్ళకి కాళ్ళకు కూడా అవన్నీ కూడా బంధకాలన్నీ వేసి బిగించి ఉన్నప్పుడు వారు ఏం చేశారండి, చదవండి 25వ వచనం, అపోస్తలుల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. చూసారండి, మరి ఎవరైనా సరే వారిని కొట్టి బంధించి చెరసాల్లో వేసి తర్వాత వారు ఏది అంటే వాళ్ళు చేయని తప్పుకు కదండి ఆ శిక్ష భరిస్తూ ఉంటే మరి వారు సంతోషంగా పాటలు పాడగలరా? ఎవరైనా పాడలేరు కదండి. మరి సంతోషంగా అంటే ఏ మాకు జరగలేదు అన్నట్టుగా అవన్నీ మర్చిపోయి దేవుని స్తుతించగలరా? స్తుతించలేరు. ఎందుకంటే అవే వారి మనసులో ఉంటాయి, అవే వారి జ్ఞాపకాల్లో ఉంటాయి, వాళ్ళ మెమరీస్లో అసలు ఎందుకు ఇలా జరిగింది. సో వాళ్ళ మైండ్ అంతా కూడా దాని వైపే అది కంప్లీట్గా ఆ నెగిటివిటీతో ఆకుపోయి అయిపోయి ఉంటుంది అనమాట. ఇక ఏమాత్రం అలా గనక ఉంటే మన మైండ్ ఇక ప్రభుకి స్థానం ఉండదు, ఇక ప్రభుని స్తుతించలేం, ప్రభుని ఆరాధించలేం. అయితే పౌలు శీలల విషయంలో అలా కాదండి. వారు మధ్యరాత్రి వేళ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి, వారు పాటలు పాడుచు కీర్తనలు పాడుచున్నారు, దేవుడికి ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు కూడా దేవుడిచ్చిన ఆత్మీయ బలాన్ని పొందుకున్న వారు కాబట్టి దేవుడిచ్చే ఆత్మీయ బలాన్ని పొందుకున్నటువంటి దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే వారిలో ఈ లక్షణం మనకు కనిపిస్తుంది. ఎల్ల వేళలా దేవుణ్ణి ఏం చేస్తారు చెప్పండి,
స్తుతిస్తారు, ఆరాధిస్తారు, కొనియాడుతారు, పూజిస్తారు, సాగిలపడి సాష్టాంగపడి వారు నమస్కారం చేస్తారు. ఇంకా బయట పరిస్థితులతో వారికి సంబంధం ఏది కూడా లేదు. వారికి ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉన్నా కూడా ఇంకా వారు వాటిని పట్టించుకోరు. వాటి మీద వాళ్ళు ఫోకస్ చేయరు. వాళ్ళు ఫోకస్ చేసేది పరిస్థితుల మీద కాదు, ప్రభు మీద. హల్లెలూయా. కాబట్టి అంటే అటువంటి పరిపక్వతలోకి మనము ఎదగాలి. అది సాధ్యమేనా అంటే ఎస్, అది సాధ్యమే. ఎప్పుడు మరి మనం కూడా ఆ స్థాయికి చేరుకుంటాం ఆత్మీయంగా అంటే వెన్ యు ఆర్ డైలీ బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆ ఎఫెసీ పత్రిక 5:20-19 చదువుకున్నాం కదండి. అక్కడ ఆత్మ పూర్ణులై ఉండి, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడబడింది. రైట్? గ్రామర్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటి? కొనసాగుతుండే ప్రక్రియ. పాస్ట్ టెన్స్ కాదు. రైట్? పాస్ట్ టెన్స్ వేరు, ప్రజెంట్ టెన్స్ వేరు, ఫ్యూచర్ టెన్స్ వేరు. మీకు తెలుసుగా టెన్సెస్లో కాలాలు భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. సో వర్తమాన కాలంలో కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అది కొనసాగే ఒక ప్రక్రియ. ఇప్పుడు నేను ఐ యామ్ టాకింగ్, ఐఎన్జి ఫామ్ వాడతాం కదండి, టాకింగ్. సో మీరు యు ఆర్ లిజనింగ్ కదా, ఐఎన్జి ఫామ్ చివరిలో కొనసాగే ప్రక్రియ. మీరు ప్రజెంట్ ఏదో చేస్తున్నారో అది. సో అక్కడ మరి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యం ఎలా వ్రాయబడిందంటే, మీరు ప్రతి నిత్యము ఆత్మ చేత నింపబడుతూ ఉండుడి. రైట్? ఎవ్రీడే బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. సో ఎప్పుడైతే మనం ప్రతిదినం కూడా ప్రభుతో సహవాసం నుండి ఆత్మచేత నింపబడుతూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క ఆత్మీయ స్థితి లేక పరిపక్వతలోకి చేరుకుంటాం. ఏంటది? ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించడం, ఆరాధించడం. సో ఇది అందరికీ సాధ్యపడదు, విశ్వాసులందరికీ సాధ్యం కాదు. విశ్వాసులు ఈ రోజుల్లో రైట్, వారికి ఏదైనా వారు అనుకున్నది జరిగినప్పుడే దే విల్ బి హ్యాపీ. వారు అప్పుడు స్తుతి చేస్తారు, ఒక స్తుతి కూడిక కూడా వారు పెట్టించుకుంటారు. అయితే ఎప్పుడైతే కొంచెం పరిస్థితులు వేరుగా మారిన తర్వాత వాళ్ళ యాటిట్యూడ్సే ప్రభు ఎడల మారిపోతూ ఉంటాయి. వారు ప్రభుని పూర్ణ హృదయంతో స్తుతించలేరు, ఆరాధించలేరు. ఆరాధించలేరు కదా, ఆరాధనకు కూడా వారు రావడానికి ఇష్టపడరు. అంటే మందిరానికి కూడా రావడానికి వారు ఇష్టపడరు, కొన్ని పరిస్థితులు వారికి మారినప్పుడు. అయితే గమనించిన మన ప్రభు ఎవరంటే హీఈస్ బియాండ్ అవర్ సర్కమ్స్టాన్సెస్ కదండి. మన యొక్క పరిస్థితులకి ఆయన అతీతుడు. ఏది జరిగినా ఆయన దేవుడే. అందుకే యోబు ఒక మాట 2వ అధ్యాయం కూడా అంటాడు. అది యోబు భార్యతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి మనం ఎప్పుడు దేవుడి గురించి మేలే ఆశించాలా, అంటే ఎప్పుడు నీవు అనుకున్నదే జరగాల, కీడు కూడా మనం ఆశించకూడదు దేవుడి గురించి, అంటే ఆయన ఏం చేసినా ఒక మేలు అందులో ఉంటుంది కదా అని యోబు తన భార్యతో మాట్లాడితే, ఏంటి నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అని ఆయన ఎందుకు అలా మాట్లాడారంటే, చూడు ఏది జరిగినా నీ జీవితంలో దేవుడే. నీవు అనుకున్నది జరిగినా, నీవు అనుకున్నది జరగకపోయినా దేవుడు మాత్రం దేవుడే. గాడ్ ఈజ్ గాడ్, హీఈస్ బియాండ్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితికి అతీతంగా దేవుడు ఉన్నాడు. అది నువ్వు తెలుసుకో, అది నువ్వు గ్రహించు. అది గ్రహిస్తే అప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తావు. లేదంటే నువ్వు దేవుని స్తుతించలేవు, దేవుని ఆరాధించలేవు. మరి ఏం చేస్తావు? స్తుతికి బదులుగా నీవు సనుగుతావు. యోబు అదే చేస్తుంది కదండి. స్తుతికి బదులుగా ఆయనేమో స్తుతిస్తున్నాడు, ఈమెమో సనుగుతోంది. కాబట్టి ఒక వ్యక్తి ఆ యొక్క ఆత్మీయ పరిపక్వతలోకి వచ్చేంత వరకు కూడా దేవుణ్ణి పరిస్థితులతో ప్రమేయం లేకుండా స్తుతించలేడు, ఆరాధించలేడు. దేవుని యొక్క బలమును, ఆత్మీయ బలమును, ఆత్మీయ శక్తిని, ఆత్మ అనుగ్రహించే బలాన్ని పొందుకున్న వ్యక్తి మాత్రమే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించగలడు, దేవుణ్ణి ఆరాధించగలడు. దేవునికి స్తోత్రం. అది మొట్టమొదటి విషయం. కాబట్టి మనము ఆ స్థాయికి ఎదగాలని కోరుకుందాం. ఏ స్థాయికి ఎదగాలంటే, ఇక మనం పరిస్థితులతో సంబంధం లేకుండా మనం ప్రభువుని ఎల్లప్పుడూ కూడా స్తుతించగలగడము, ఆరాధించడం. ఇంతకుముందే మీతో నేను చెప్పాను కదండి, ఆ రోజుల్లో ఆ యొక్క స్టేడియంస్లో, ఆ కొలోషియంస్లో రోమన్ ఎంపరర్స్, రోమా సైనికులు వచ్చి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి అక్కడ వదిలిపెట్టిన తర్వాత కొంతమందినేమో ఖడ్గమృగాలకు వదిలినప్పుడు, కొంతమందినేమో అక్కడ సిలువ వేసినప్పుడు, రైట్. సో కొంతమందినేమో స్ట్రీట్ లైట్ లాగా, ఇప్పుడు మనం ఎలాగైతే లైట్ పెట్టుకున్నామో అలాగే వాళ్ళు ఏం చేసేవారంటే ఇలాంటి ఒక కొయ్యను కట్టి, ఓకేనండి, అక్కడ ఒక మనిషిని పెట్టేవారు అనమాట. మనిషిని బంధించేవారు తాళ్ళతో.
సో వాళ్ళ మీద నిప్పు పెట్టేవారు అనమాట మనిషి మీద. సో అప్పుడు వెలుతురు వస్తుంది, వెలుతురు అని ఆ వెలుతురులో ఆ లైట్లో నీరో చక్రవర్తి మరి ఆయన తాగుకుంటూ మరి అది చూసి సంతోషిస్తూ వెళ్ళేవాడు అనమాట. ఒక సైకో టైపు ఆ యొక్క నీరో. సో కాబట్టి ఆ ఆ ఆ మనిషిని నిప్పండిస్తే వచ్చినట్టు వెలుగులో అతడు సంతోషిస్తూ వెళ్ళే వ్యక్తి అనమాట. సో మరి ఆ మంటలో ఉన్న వ్యక్తి కూడా ఏం చేసేవాడు తెలుసండి, అతడు ఇంకా ఆఖరి కొన ఊపిరి వరకు కూడా ఏం చేసేవాడు, అతడు స్తుతించే వ్యక్తి, పాటలు పాడుతుండే వ్యక్తి. అంటే చూసారా, వాళ్ళ ఆత్మీయ స్థాయి ఆ రీతిలో ఉంది, వాళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్ అలా ఉందన్నమాట. సో ఏదో వాళ్ళు కోరుకున్నప్పుడు అన్ని జరిగినప్పుడు దేవుని స్తుతించడం, లేక పరిస్థితులు మారిన తర్వాత స్తుతించిపోవడం అలా లేదు. అది చెప్పాలంటే ఆత్మీయ జీవితంలో ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్. సో ఇప్పుడు ఆ స్టాండర్డ్ నుంచి మనం ఏమవ్వాలి చెప్పండి, ఎదగాలి, హైయర్ క్లాసెస్ మనం రావాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అప్పుడే ఆ స్టాండర్డ్స్ మనలో కూడా మరి మనం కూడా చూడగలం. కాబట్టి ఈ ఉదాహరణ మన ముందు ఉండగా మన జీవితాల్లో కూడా ప్రభువుని ఎల్లవేళలా మనము స్తుతించేటట్టుగా మన యొక్క ప్రార్థన కూడా అదే. ఏంటి ఆ ప్రార్థన? 34వ కీర్తనలో మొదటి వచనంలో ఉన్నటువంటి విషయమే మన ప్రార్థనగా మారాలి. 34వ కీర్తన మొదటి వచనం. అదండి ప్రార్థన, దావీదు యొక్క ప్రార్థన అదే, మన ప్రార్థన కూడా అదే ఉండాలి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తన నోట నుండును. చూస్తారండి ఆ రెండు పదాలు, ఎల్లప్పుడూ నిత్యము. ఎల్లప్పుడూ నిత్యము నేను యెహోవాను సన్నుతించే వ్యక్తిగా ఉండాలి. ఆయన కీర్తి, ఆయన స్తుతి నా నోట ఉండాలి. ఒకవేళ నా నోరు తెరిస్తే నా నోట నుంచి దేవునిని స్తుతించే మాటలే రావాలి, కానీ ఇక దానికి వ్యతిరేకంగా భిన్నంగా ఏది రాకూడదు. రైట్? సో అది ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థాయిని చేరుకునే వారుగా మరి మనం కూడా ఉండాలి. రెండవదిగా చూద్దాం, ఆత్మీయ శక్తి లేక ఆత్మీయ బలము లేక ఆత్మ అనుగ్రహించే బలాన్ని పొందుకున్న వ్యక్తులు, విశ్వాసులు ఎలా ఉంటారో చూద్దాం. మొదటిగా వారు ఎలా ఉంటారని చెప్పానండి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ఇక రెండవదిగా చదవండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు. రైట్. సో రెండవదిగా సహనం. ఏముందని అక్కడ? సహనం. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి, సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొనిచున్నారు. ఇప్పుడే మనం యోబు గురించి కూడా ధ్యానించాము. సో ఆ యాకోబు కూడా యోబు గురించే మాట్లాడుతున్నారు. సో యోబు గురించి అనేక విషయాల్లో ఇక్కడ మనం చూసిన విషయం ఏమో, ఇప్పటిదాకా దేవుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించిన వ్యక్తి. ఇక రెండవదిగా సహనమును ప్రదర్శించినటువంటి వ్యక్తి. గమనించండి, ఈ సహనము ఎవరిలో ఉంటుందంటే ఆత్మీయ జీవితంలో ఎల్కేజీ యూకేజీలు ఉన్న వారిలో ఉండదు కదండి. ఆత్మీయ జీవితంలో ఎల్కేజీ యూకేజీలు ఉన్న వారికి వారు కోరుకున్నది ఏంటంటే ఇన్స్టెంట్గా జరిగిపోవాలని కదండి, ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి, ప్రార్థన చేశాను వెంటనే జరిగిపోవాలి పాస్టర్ గారు. ఓకే, అయితే దేవుని యొక్క సహనం కొరకు కనిపెట్టుకునే సహనం లేదు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ యొక్క స్థాయి నుంచి, ఇన్స్టెంట్ స్థాయి నుంచి సహనము అనే స్థాయికి పెరగాలి. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్, పరిపక్వత స్థాయి పెరగాలి. రైట్? సో కాబట్టి ఆ సహనం అందరికీ ఉండదు కదండి. సో సహనం అందరికీ ఉండదు. అయితే ఈ సహనం దేవుడు మనలో ఎలా దేవుడు నేర్పిస్తాడో చూద్దాం. మనమే కనుక ఈరోజు సహనం కోసం ప్రార్థన చేస్తే, దేవా నాకు సహనం నేర్పించు అని, సో దేవుడు ఎలా ఇస్తాడు సహనాన్ని? ఓకే తీసుకో బాబు సహనం అని ఇస్తాడా, లేక ఎలా ఇస్తాడో చూద్దాం. ఇదే యాకోబు రాసిన పత్రికలో ఒకసారి మొదటి అధ్యాయానికి రండి, 2 నుంచి ఒకసారి కొన్ని వాక్యాలు చదవండి. రైట్, గమనించండి.
విశ్వాసము, పరీక్ష, ఓర్పు. ఆ పదాలు చూస్తున్నారు కదండి. అంటే ఇప్పుడు మనందరిలో విశ్వాసం కలిగి ఉన్నాం కదండి. సో ఇప్పుడు మనలో నిజంగా విశ్వాసం ఉందా లేదా అని ప్రభుకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పాల్ మరి ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాడా లేదా, ఏబిసిడీలు వచ్చా లేదా అని మరి టీచర్కి ఎలా తెలుసు? ఎగ్జామ్స్ పెడితేనే కదండి. ఎగ్జామ్స్ పెట్టి రైట్ ద ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్, ఓకే, లేదా రైట్ ద క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అండ్ స్మాల్ లెటర్స్ అని క్వశ్చన్ ఇస్తే అప్పుడు వాడు రాస్తే అప్పుడు కరెక్ట్ తెలుస్తుంది. ఓకే, మధ్యలో టీ రాయలేదు, లేకపోతే మధ్యలో పి రాయలేదు, ఓకే, పిని తిరగేసి రాశాడు, లేక ఉల్టాగా చేశాడు, ఓకేనా. సో అంటే దాని అర్థం హీ డజంట్ నో ఆల్ ది ఆల్ఫాబెట్స్ ప్రాపర్లీ, ఓకే, కొన్ని వచ్చు కొన్ని తెలీదు అని అప్పుడు టీచర్ తెలుసుకొని ఓకే మళ్ళీ ప్రాక్టీస్ చేయిద్దాం, ఓకే మళ్ళీ రైట్ 5 times ఆల్ఫాబెట్స్, ఓకే అని హోంవర్క్ ఇస్తుంది అనమాట. సో ఎందుకంటే అప్పుడు టెస్ట్ పెట్టినప్పుడే తెలుస్తుంది అనమాట కదండి ఆల్ఫాబెట్స్ వచ్చా లేదా అని. సో ప్రభు కూడా ఓకే మనలో సహనం ఉందా లేదా, ఓర్పు ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే మనకు కూడా ఆయన ఒక పరీక్ష పెట్టినప్పుడు మాత్రమే. అందుకే యాకోబు అంటున్నాడు, సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష, ఓకే, ఆ పరీక్ష ఏది కలిగిస్తుందని మరి మనకు అది ఓర్పునిస్తుంది అనమాట. సో ఓర్పు అనేది డైరెక్ట్గా మనకి ఓకే ఓర్పు అని దేవుడు ఇవ్వడు, లేక తీసుకో సహనం అని దేవుడు ఇవ్వడు. కానీ సో దీనికి ఒక కనెక్షన్ ఉందన్నమాట, దీనికి ఒక కనెక్షన్ ఉంది, రైట్. సో ఎలాగంటే మనకి ఫ్లైఓవర్ ఉంది కదండి వైజాగ్లో. సో కాబట్టి సో మీరు ఆ ఫ్లైఓవర్ని ఓకే ఎక్కడ మనకి సంపత్ వినాయక్ టెంపుల్ జంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది, రైట్. అది ఎక్కడ దాకా వెళ్తుంది, స్టేషన్ దగ్గరకు వెళ్తుంది అనమాట, రైట్. సో మీరు స్టేషన్కి వెళ్ళాలంటే తక్కువ టైంలో కింద ఫ్లైఓవర్ కింద వెళ్ళకోకుండా, కింద ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలంటే సో అక్కడ సో దానికి కనెక్షన్ అనమాట, అక్కడ మీరు జాయిన్ అవ్వాలి. సో మీరు చాలా ఫాస్ట్గా అటువైపుకి వెళ్ళిపోవచ్చు, స్టేషన్ దగ్గర త్వరగా వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీరు స్టేషన్కి వెళ్ళాలి అంటే యూ హ్యావ్ టు గో వయా ఫ్లైఓవర్ కదండి, ఈ ఫ్లైఓవర్ ద్వారానే వెళ్ళాలి. సో మనకు ఓర్పు దేవుడు మనకి ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ఓర్పు లేదు, ఈ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తేనే ఓర్పు వస్తుంది. పరీక్ష అనే ఫ్లైఓవర్ మీదుగా వెళ్తే అప్పుడు మీకు అక్కడ ఏమొస్తుందండి, ఓర్పు అనేది మనం పొందుకోవచ్చు, లేక సహనం అనేది పొందుకోవచ్చు, రైట్. దీని గురించి ఒకసారి పేతురు కూడా చెప్పిన మాటలు మరి మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. ఆమ్ 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 రైట్. సో ఆయన కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతూ చూడండి, ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. సో ఇప్పుడు గోల్డ్ ఉంది కదండి, బంగారు. సో ఆ బంగారు ఎలా ప్యూరిఫై చేస్తారు, దేని ద్వారా ప్యూరిఫై చేస్తారు? ఆ బంగారుని ఫ్రిడ్జ్లో పెడితే ప్యూరిఫై అవుతుందండి? అవదు. ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టాలి? ఫైర్లో పెట్టాలి, రైట్. సో కాబట్టి కొన్ని ఎలాగ ప్యూరిఫై అవుతుందో ఒక ప్రాసెస్ దేవుడు ఉంటుంది అనమాట. సో మనం కనుక ఫ్రిడ్జ్లో పెడితే అది ప్యూరిఫై అవ్వదు. అగ్నిలో పెట్టినప్పుడే అది అందులో ఉన్నటువంటి మలినాలు, ఓకేనండి, వ్యర్థాలు అవన్నీ కూడా కంప్లీట్గా పోయి చాలా ప్యూరిఫై అవుతుంది. ఇంకా దానికంటే ముందు నేను ఒకసారి గోల్డ్ మైన్కి వెళ్ళాను. సో బంగారు గనులు నేను విజిట్ చేసినప్పుడు సో అది మామూలుగా అయితే ఒక రాయిలాగా ఉంటుంది ఫస్ట్లో వాళ్ళు తీసినప్పుడు. సో వాళ్ళు భూమి లోపలికి వెళ్ళి ఆల్మోస్ట్ నేను వెళ్ళి విజిట్ చేసిన గోల్డ్ మైను 40,000 అడుగులు తవ్వారు లోపలికి. సో నేను 2000 feet లోపలికి వెళ్ళాను, అర్త్ లోపలికి 2,000 అడుగు. సో అది లిఫ్ట్ ఉంటుంది అనమాట. ఆ లిఫ్ట్లో మనకి ఒక రకమైన హెల్మెట్ ఉంటుంది, ప్లస్ అంతా లోపల చీకటి కాబట్టి ఆ లైట్తో కూడిన హెల్మెట్ ఉంటుంది. సో తర్వాత వాళ్ళు లోపల తీసుకెళ్ళినప్పుడు అంత చూపిస్తారు అనమాట అలాగా. సో అదంతా ఒక రాయి, స్టోన్ అంతే. అయితే అదొక డిఫరెంట్ స్టోన్, మామూలు స్టోన్ కాదు. ఇప్పుడు ఇది కూడా స్టోనే, అయితే ఇందులో నుంచి గోల్డ్ రాదు. మీరు దీన్ని తవ్వారనుకోండి, దీంట్లో నుంచి గోల్డ్ రాదు. సో కొన్ని చోట్ల మాత్రమే అది ఉంటుంది. వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని బయట తీసి ఎన్నో రకాల ప్రాసెస్ గుండా చేసిన తర్వాత, రీఫైనరీ ప్రాసెస్ గుండా వెళ్ళిన తర్వాతే గోల్డ్ వస్తుంది. మళ్ళీ ఆ గోల్డ్ కూడా మనం చూస్తే ఆ గోల్డ్ కూడా ఇంకా ప్యూరిఫై చేయాలంటే దాన్ని ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే అగ్నిలో దాన్ని కాల్చినప్పుడు మాత్రమే
అందులో ఉన్న ఇంకా మలినమైనటువంటి వేస్ట్ వెళ్ళి కంప్లీట్ ప్యూర్గా మారుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ పేతురు దాన్ని చెబుతూ ఏం చెప్పారంటే ఆ బంగారు సువర్ణము అగ్ని పరీక్ష ద్వారా శుద్ధపరచబడుతుంది. కాబట్టి ఇప్పుడు మన విశ్వాసము కూడా పరీక్ష గుండా వెళ్తుంది. ఆ పరీక్షకు నిలిస్తేనే అప్పుడు మీరు సహనము, ఓకేనండి, ఓర్పు అనేది పొందుకొని ఇంకా చివరికి దేవుడు మనల్ని ఇంకా ఆ మహిమ, ఆ మెప్పు, ఆ ఘనతలోకి మనల్ని నడిపిస్తాడు అని ఆయన చెప్తున్నారు. కాబట్టి చూడండి, సో ఆ యొక్క సహనము లేక ఆ ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. విశ్వాసులుగా ప్రభు మనల్ని కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కూడా దేవుడు తీసుకుని వెళ్తారు. ఎందుకు తీసుకుని వెళ్తారంటే తద్వారా మనం ఇక సహనము నేర్చుకొని తద్వారా ప్రభుని స్తుతించుటకు, ప్రభు కొరకే జీవించడానికి, ఇక ఏ పరిస్థితులను కూడా ఇక మరి మనం చూడండి, పరిపక్వతలు ఉన్న వాళ్ళు అంత ఈజీగా కదలరు, షేక్ అవ్వరు, మూవ్ అవ్వరు. ఓకేనండి. ఇంకా వాళ్ళు ఇక అటు ఇటుగా ఉండరు, డబల్ మైండెడ్గా ఉండరు అనమాట. సో వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళు ఇంకా చాలా ఆత్మీయతలో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతారు. కాబట్టి ఇక వాళ్ళు ప్రభు కొరకే సాక్షులుగా మరి వారు జీవిస్తారు. అందుకే నేను ఇప్పుడు దాకా మీతో చెప్పాను, ఆదిమ శతాబ్దంలో ఆదిమ సంఘస్థులు వారికి హింసలు ఎదురైనప్పుడు, వారికి అనేక రకాల హింసలు గుండా వారు వెళ్ళినప్పుడు చెప్పాలంటే వారి విశ్వాసం ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎలా స్ట్రాంగ్ అయింది అనుకుంటున్నారు? అనేక విషయాలు అందులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే వారు ఎదుర్కొన్నటువంటి హింసలు, వ్యతిరేకమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు వాళ్ళు ఏం చేశాయండి, స్ట్రాంగ్ చేసేసాయి అంతే. ఇంకా ఏ రోమా చక్రవర్తి కానీ, లేక ఏ పెద్ద అధికారి కానీ, ఏ ఆఫీసర్ కానీ ఇంకా వాళ్ళ విశ్వాసాన్ని ఏంటి, ప్రభుత్వ వాళ్ళకు ఉన్నటువంటి సహవాసాన్ని కట్ చేయలేకపోయారు అనమాట. వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు. ఏంటి, చివరికి చిన్న పిల్లలు, బాలింతలేంటి, లేక గర్భిణీ స్త్రీలతో సైతం వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మేము యేసు ప్రభు కోసం జీవిస్తాం. వారిని చంపుతున్నా కూడా వాళ్ళు అసలు ఏమాత్రం వెనుకాడలేదు. ఎందుకంటే వారు వెళ్ళినటువంటి ఆ పరీక్షల గుండా వారు వెళ్ళినప్పుడు అవి వారికి సహనాన్ని నేర్పించాయి. కాబట్టి ఆ సహనమే ఇక ప్రభు కోసం నిలబడేటట్టుగా చేసి ప్రభు కోసం సాక్షులుగాను హతసాక్షులుగాను కూడా వారు దాని వల్లనే ఆ రీతిగా మరి వాళ్ళు మారడం జరిగింది. రైట్. ఇంకొక విషయాన్ని మరి మనం త్వరగా ధ్యానం చేద్దాం. యోబు గ్రంథానికి తిరిగి వద్దామండి. 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. అలాగే 2వ అధ్యాయము 10వ వచనం కూడా యోబు గ్రంథం. రైట్. సో దీన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆత్మీయ శక్తిని, బలాన్ని పొందుకున్న వారు, లేక అనుదినము ఆత్మచేత నింపబడుతున్నటువంటి వారు ఏ రీతిగా, అటువంటి విశ్వాసులు ఏ రీతిగా జీవిస్తారంటే, దే విల్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ వాచ్ఫుల్నెస్. అంటే మెలకువ కలిగినటువంటి జీవితాన్ని వారు జీవించేవారుగా ఉంటారు. రైట్. మొట్టమొదటిగా మనం చూసాం, సో వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు అని, పరిస్థితులతో సంబంధం లేకుండా. అలాగే రెండోదిగా వారు మరి సహనాన్ని కలిగి జీవించేవారుగా ఉంటారు. అనగా వారి విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది, ఆ పరీక్షలో వారు నిలబడతారు, పరీక్షలు చక్కగా వ్రాస్తారు, పాస్ అవుతారు. పాస్ అయిన తర్వాత ఎలాగైతే మంచి రిజల్ట్ వారికి వస్తుందో అలాగే ఆ పరీక్షలు పాస్ అయిన తర్వాత వారికి ఆ సహనము అనే ఆత్మఫలం, చెప్పాలంటే సహనం అనేది ఏంటి చెప్పండి, అది ఒక ఆత్మఫలం. మనం గలతీ పత్రికలో చదువుతాం కదండి. సో గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో చూస్తే ఆ ఆత్మ ఫలాలు మనము ఫలించే వారిగా ఉంటాం. ఇట్స్ అ క్యారెక్టర్. వెన్ యూ సే ఇట్స్ అ ఫ్రూట్, అదొక ఫలం అన్నప్పుడు ఒక వ్యక్తిలో ఒక్కొక్క గుణము అనేది వారిలో కనిపిస్తుంది. సో ఆ గుణాలు మీరు ఎవరిలో చూస్తారంటే, ఆత్మీయ జీవితంలో ఎల్కేజీ యూకేజీ స్టాండర్డ్ వారిలో ఉండవు. అయితే వారు ఎదిగే కొద్దీ వారు ఫలించే వారిగా ఉంటారు. అప్పుడు వారి జీవితాల్లో ఒక్కొక్క ఫలము మనం చూడొచ్చు. సో చివరిగా ఈ విషయాన్ని చూసి ముగించుకుందాం. సో ఈ యోబు జీవితాన్ని మనం చూస్తే ఆయనలో మెలకువ కలిగినటువంటి జీవితాన్ని మనం చూడొచ్చు. రైట్. హీఈస్ వాచ్ఫుల్, దాన్ని విజిలెన్స్ అని అంటారు. వాచ్ఫుల్నెస్, ఆత్మీయ మెలకువ అంటే తన జీవితంలో
ఏం జరుగుతుందో అది ఆత్మలో గ్రహించే స్థితి అనమాట. రైట్? సో అంటే భౌతికంగా ఏం జరుగుతుందో మనకు దాన్ని మన ఆత్మలో దాన్ని గ్రహించడం, అదే ఆత్మీయ మెలకువ. ప్రభు అన్నారు కదండి, మెలకుగా ఉండుడి అని. సో ఆ మెలకుగా ఉండుడి అన్నప్పుడు భౌతికంగా కాదు. రైట్? సో కాబట్టి అది ఆత్మీయంగా మనం తీసుకోవాలి. ఆత్మీయంగా మీరు మెలకుగా ఉండుడి అంటే దేవుడు ఎలా అన్నారంటే, సో మీకు తెలుసు ఇప్పుడు ఇంకా మబ్బు పడుతుంది, ఇదిగో మబ్బు ఉందంటే ఇంకా చినుకులు స్టార్ట్ అవుతాయి అని మీకు ఎలా తెలుసుకొని మీరు ముందుగా సిద్ధపడిపోయి ఓకేనా మీ ఏర్పాట్లు మీరు చేసుకుంటారో. రైట్? కాబట్టి మబ్బు సడన్గా ఒక్కసారి క్లైమేట్ మారుతూ ఉంది, నెక్స్ట్ ఏం జరగబోతుందో మీకు తెలుసు. అలాగే మీరు కాలములను సమయములను వివేచించేవారిగా ఉండాలి అని ప్రభువారు అన్నారు. సో ఆ ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి అన్నారు. అంటే బయట ఏం జరుగుతుందో భౌతికంగా జరిగే పరిస్థితులను మన ఆత్మలో గ్రహించేవారుగా మరి మనము ఉండాలి. అది ఆత్మీయ మెలకువ. ఇప్పుడు యోబుని తీసుకున్నప్పుడు మనం వచనాలు చదువుకున్నాం కదండి. సో యోబుకు కూడా అర్థమవుతుంది, బయట నాకు ఈ పరిస్థితులు నాకు కలుగుతూ ఉన్నాయి. అయితే రెండు జరుగుతాయండి. ఎవరికి ఏ పరిస్థితి రెండు మాత్రం జరుగుతాయి. ఆ వ్యక్తులు ఆ పరిస్థితిని దేవుని నుంచి చాలా దూరంగా అయినా తీసుకెళ్తుంది, లేదంటే ఆ పరిస్థితిని దేవుడికి చాలా దగ్గరగా అయినా చేస్తుంది. రెండే జరుగుతాయి. నీ జీవితంలో ఒకటి దేవుడు అనుమతించాడంటే, లేక సాతానుడు నేను ఒక విషయంలో డిస్టర్బ్ చేస్తున్నాడు అంటే, లేదు ఒక ప్రతికూల పరిస్థితిని వెళ్తున్నావంటే ఆ పరిస్థితి నిన్ను దేవునికి దగ్గరగా అన్న చేస్తుంది, లేదంటే నేను దేవుడికి దూరంగా అన్న చేస్తుంది. అదే పరిస్థితి. ఇప్పుడు యోబు భార్యను తీసుకుంటే, యోబు భార్యకైతే అదే పరిస్థితి ఏం చేసిందండి, దేవుడికి దూరం చేసింది. దేవుడు దూరం చేసి దేవుడి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్లోకి ఆమెను తీసుకెళ్ళి ఇంకా దేవుని స్తుతించడం కాదు కదా, దూషించడం స్టార్ట్ చేసింది. ఆమె దూషించడం కాదు కదా, నువ్వు కూడా దూషించమని అతన్ని కూడా ప్రేరేపిస్తోంది. అయితే అదే పరిస్థితి యోబు కూడా ఎదుర్కొంటున్నాడు కదండి. యోబు ఎలా స్పందించండి, ఆ పరిస్థితి అతని దేవుడికి ఇంకా దగ్గర చేసింది. ఓకే, భౌతికంగా ఏం జరుగుతుందో తన ఆత్మలో గ్రహింపు అతడు పొంది ఉన్నాడండి. ఓకే, నా ఆస్తి పోయినా, లేక నా కుమార్తెలు అందరూ చనిపోయినా, లేక చివరికి నాకే ఆ కురుపులతో కూడిన రోగం వ్యాధి వచ్చిన, రైట్, ఇక పరిస్థితి ఎలా ఉన్నా నన్ను ఏ పరిస్థితి కూడా ఓకేని పేదరికమైన, ఈ అనారోగ్యమైన, ఈ ఒంటరితనమైన, ఓకేనండి, ఏది కూడా నన్ను ప్రభు యొద్ద నుంచి ఎడబాటు చేయడానికి వీల్లేదు అనే ఆత్మీయ మెలకువ అతడు కలిగి జీవించాడు. ఆత్మీయ మెలకువ కలిగినప్పుడు ఏం జరుగుతుంది మన జీవితాల్లో అంటే, భౌతికముగా బయట పరిస్థితులు మనకేం కలిగినా కూడా అవి మనల్ని ప్రభు యొద్ద నుంచి వేరు చేయలేవు. అదే మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఒకసారి వాక్యం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 37 నుంచి 39 దాకా చదవండి త్వరగా. అదండి, వాస్తవంగా మనము 35 నుంచి చదివితే, క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు, శ్రమైన, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, అదండి, ఎడబాపడానికి వీలు లేదు కదండి. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ఓకేనండి, అందులో ఉన్న శోధన ఏంటంటే మనల్ని ప్రభు ప్రేమ నుంచి ఎడబాపు కల్పించడానికి, లేక మనల్ని వేరు చేయడానికి. ఓకే, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, రైట్. ఇదే పరిస్థితి యోబు భార్య ఎదుర్కొంటూ ఉంది. అవన్నీ ఆమెను ఏం చేశాయండి, క్రీస్తు ప్రేమ నుంచి, దేవుడి నుంచి ఆమెను వేరు చేస్తాయి. అయితే అదే పరిస్థితులు ఈయన దేవుడికి దగ్గరగా తీసుకొని వచ్చాయి. సో ఎందుకు ఇతనికి దేవుడు దగ్గరకు తీసుకొని వచ్చాయంటే, ఆ ఆత్మీయమైనటువంటి మెలకువ, ఆ స్పిరిచువల్ వాచ్ఫుల్నెస్ యోబు కలిగి ఉన్నాడు కాబట్టి.
సో ఎవరైతే ఆ ఆత్మీయ మెలకువ కలిగి ఉంటారో బయట ఇక పరిస్థితులతో సంబంధం లేకుండా బయట జరిగే భౌతికమైనటువంటి వీటిని ఆత్మీయంగా వారు చూస్తారు. సో అందుకే యూ షుడ్ ఆల్వేస్ సీ ఎవ్రీ సిచ్యువేషన్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుడి కోణంలో మీరు చూసినప్పుడు ఇంకా మనకు అది బాధ ఉండదు. ఒకసారి ఒక పాస్ట్ గారి ఫ్యామిలీ, ఆయన పాస్ట్ గారు పరిచయ నిమిత్తం వేరే ఊరు వెళ్ళారు. సో ఇంకా పాస్టమ్ గారు ఆ ఫ్యామిలీని తర్వాత చర్చను చూసుకుంటున్నారంట. అయితే ఇంకా ఆయన వచ్చే రోజు అది, ఆ రోజు ఏం జరిగిందంటే మరి ఈమె ఉదయం పిల్లల్ని నిద్ర లేపుతుంది. ఇద్దరు కుమారులు లేపుతుంటే మరి వాళ్ళు లేగట్లేదు. ఇంక తర్వాత విషయం అర్థమైంది, వాళ్ళిద్దరు కూడా చనిపోయారని. ఇంకా ఆయన భర్త వచ్చారు, పాస్ గారు వచ్చిన తర్వాత అడిగారు, ఎలా ఆయన రాగానే ఎలా ఉన్నామని ఆమెను అడిగారు, పిల్లలు ఎలా ఉన్నారని అడిగితే, ఏమంటే మీకు ఒక విషయం చెప్పాలని చెప్పి ఆమె ఏం చెప్పిందంటే, మరి ఒక ఆయన నాకు ఒక బంగారు తీసుకొచ్చాడండి, బంగారు అంటే ఆయన బంగారు కొంతకాలం మీ దగ్గర పెడుతున్నానమ్మా, మీ దగ్గర ఉంచుకోండి, మళ్ళీ నేను వచ్చి తీసుకెళ్తాను అని నాకు ఇచ్చి వెళ్ళారండి. అయితే ఇప్పుడు తర్వాత ఆయన వచ్చి ఇంకా నా బంగారు నాకు ఇచ్చేయమని అడిగారు. ఈలోపు ఆ బంగారు ఎప్పుడైతే నా దగ్గర పెట్టాడో ఆయన, ఆ బంగారు మీద నాకు ఇష్టం పెరిగిందండి. మరి ఇప్పుడు ఆయన వచ్చి నా బంగారు నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు. మరి నేను ఇచ్చేయాలా వద్దంటే, అదేంటి మరి అది ఆయనకి చెందింది కదా బంగారు, మరి ఆయన చెందినప్పుడు మరి ఎంతకాలం ఉంచాలి, మరి ఆయన ఉంచాడు. తర్వాత ఇంకా ఆ బంగారు ఆయన కావాలనుకున్నప్పుడు ఆ బంగారు నాకు ఇచ్చేయమని అడుగుతున్నాడు కాబట్టి నువ్వేంటి నీ దగ్గర ఎలా ఉంచుకుంటావు, నీకు ఇచ్చేయాలి, నువ్వు అతనికి ఇచ్చేయాలి బంగారు అని ఆయన అన్నారంట. సరే అయితే రండి, మరి ఆయన కావాలనుకున్న బంగారాలు ఇప్పుడు మీకు చూపిస్తానని చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు కుమారుల్ని ఆమె చూపించిందంట ఆయన. సో అంటే అప్పుడు ఆయన అన్నారు, ఆయన ఇదే మాట అన్నారు, దేవుడే మనకి ఇచ్చారు ఈ పిల్లల్ని, సో దేవుడే తీసుకున్నాడు, మరి ఆయనకే స్తోత్రం అని. ఆ పాస్ట్ గారు అంటే బాధ లేదని కాదు, తప్పకుండా ఎవరికైనా బాధ ఉంటుంది. అయితే ఆ బాధను ఒక విధంగా దిగమింగుకుంటూనే మరి దేవునికి తనను తాను ఆ పరిస్థితిని అప్పగించుకున్నాడు ఆయన. సో కాబట్టి అంతే, ఎంతకాలం ఆయన ఉంచాడు. ఇంకా ఆ బంగారు అంటే ఆ పిల్లలు ఎవరికి చెందినవారండి, అంతిమంగా దేవుడికి చెందినవారు. కాబట్టి ఎంతకాలం ఉంచాలో దేవుడు ఉంచాడు, మళ్ళీ వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని. అది చాలా కష్టమైనటువంటి పరిస్థితి కదండి. అయినా కూడా ఆ మాటలు ఎందుకు ఆయన చెప్పగలిగాడంటే, ఇదే పౌలు గారు చెప్పారే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపును, శ్రమయైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైన ఖడ్గమైనను ఎవరు మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఎడబాయిపు కల్పించకూడదు. కాబట్టి దేవుడిచ్చే ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును పొందుకున్న వారు ఆత్మీయ మెలకువ కలిగి జీవిస్తారు. వారికి జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఇంకా దేవుని కోణంలో, ఆత్మ కోణంలో, ఆత్మీయ కోణంలో వాళ్ళు చూస్తారు. కాబట్టి అది నిజంగా ఎలాగంటే, ఇది ఒక పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు మాత్రమే అలా జీవించగలరు. అందరూ అలా జీవించలేరు. అందరూ క్రైస్తవుని చెప్పుకుంటారు, కానీ అయితే అందరూ దేవుని ఎల్లవేళలా స్తుతించలేరు. ఈరోజు మీతో పంచుకున్న 3 విషయాలు. అందరూ సహనాన్ని కలిగి జీవించి ఉండరు. అందరూ కూడా ఆత్మ మెలకువను కలిగి ఉండరు. అయితే దేవుడిచ్చే ఆ శక్తిని పొందుకున్న వారు మాత్రమే, ఆత్మీయ శక్తిని పొందుకున్న వారు మాత్రమే ఆ రీతిగా జీవించగలరు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి మనకు అటువంటి శక్తిని, బలాన్ని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. తద్వారా ఆయన ఇచ్చేటటువంటి ఆత్మీయ శక్తి బలంతో ఆ 3 పనులు మనం చేయగలం. దేవుణ్ణి ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతించగలం, ఆరాధించగలం. అంటే బయట పరిస్థితులతో సంబంధం లేకుండా, ఎలాగైతే పౌలు గారు చెరసాల్లో ఉండి కూడా ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అంటే, ఒకవైపు ఆయనే బాధలో ఉన్నాడు, ఆయనే ఇబ్బందిలో ఉన్నాడు, ఆయనే గాయాల పాలై జైల్లో ఉండగా ఆనందించండి ఎలా చెప్తున్నాడు, విశ్వాసులకు ఎలా చెప్పగలడు అంటే దాని అర్థం ఆయన కూడా మరి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. ఇక ఆయన జరుగుతున్న పరిస్థితితో సంబంధం లేకుండా దేవుడే, రైట్? ఆయన జైల్లో ఉన్నా,
బయట ఉన్నా దేవుడు దేవుడే కదండి. సో ఆయన జైల్లో ఉన్నంత మాత్రాన దేవుని శక్తి తగ్గిపోతుందా? దేవుడిని ప్రేమించకుండా ఉంటాడా? ఆహా. సో కాబట్టి అది అలాగ మరి మనము ఆలోచించకుండా ఉండాలి అంటే దేవుడిచ్చే బలాన్ని మరి మనము ఎప్పటికప్పుడు పొందుకోవాలి. ప్రార్థన చేద్దామండి. తలలు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి ఒకసారి మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటూ చిన్న సమర్పణ ప్రార్థనను చేద్దాం. లెట్స్ మేక్ దిస్ కమిట్మెంట్ ప్రేయర్ దిస్ ఈవినింగ్. దేవుడైతే ఆయన ప్రజలు యెహోవా యందు బలశారులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. God wants us to be strong in the Lord. God wants us to receive His strength from God. ఆయన ఇచ్చే బలమును పొందుకున్నవారు, ఆయన ఇచ్చే శక్తిని పొందుకున్నవారు, లేక అనుదినమో ఆత్మచేత నింపబడుతున్న వారు ఎలా జీవిస్తారో ఈ 3 విషయాల గురించి మనం చూసాం. వారు ఎల్లవేళలా నిత్యము ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, ఆయన కీర్తిస్తూ ఉంటారు, ఆయన సన్నిధిలో సాగిలపడి సాష్టాంగపడి నమస్కారం చేస్తూనే ఉంటారు. స్తుతే వారి నోట ఉంటుంది, మరొకటికి ఏది ఉండదు. వారు ఇక లోకానుసారంగా వారికి ఆలోచించరు. వారికి జరుగుతున్న భౌతిక పరిస్థితులను బట్టి వాళ్ళు కదలరు, వాళ్ళు మూవ్ అవ్వరు, షేక్ అవ్వరు, డిస్టర్బ్ అవ్వరు. ఎందుకంటే యెహోవా దేవుడిచ్చే బలమును వారు పొందుకున్నారు కాబట్టి ఎల్లవేళలా స్తుతిస్తూ ఉంటారు. అలాగే వారి విశ్వాసానికి కలిగే పరీక్షలను వారు చక్కగా వినియోగించుకొని ఆ పరీక్షల్లో పాస్ అయ్యే వారిగా ఉంటారు. ఆ పరీక్షల ద్వారానే కలిగేది ఓర్పు లేక సహనము. దాని ద్వారానే ప్రభు నామానికి మహిమ కలుగుతుంది. ఎందుకంటే ఆ సహనం అనేది ఆత్మఫలం. ఎస్, మనం ఆత్మఫలములు ఫలించినప్పుడు మాత్రమే దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో పరిణితి చెందిన విశ్వాసులుగా, పరిపక్వత చెందిన విశ్వాసులుగా మనము మారాలి అని కూడా ఈ సాయంకాలంలో ప్రభు కోరుతున్నారండి. అలాగే 3గా మనం చూసాం, వారు ఆత్మీయ మెలకు కలిగి జీవిస్తూ ఉంటారు అని. అంటే భౌతికంగా వారికి ఏ పరిస్థితులు కలిగినా కూడా వారు భౌతికంగా స్పందించకుండా ఆత్మీయంగా ఆలోచించే వారిగా ఉంటూ, ఈ పరిస్థితి నన్ను ప్రభు యొద్ద నుంచి దూరం చేయకూడదు, అది నన్ను ప్రభుకి ఇంకా దగ్గరగా చేయాలి అనే ఒక ఆలోచన ఎవరు కలిగి ఉంటారంటే ఆత్మీయ మెలకు కలిగిన వారు మాత్రమే అలా కలిగి ఉంటారు. మరొకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనం ఆత్మీయ మెలకు కలిగి జీవిస్తున్నామా? ఎల్లవెల్లా ప్రభుని స్తుతిస్తూ ఉన్నామా? అలాగే మన జీవితాల్లో సహనము, మరి ఓర్పును కలిగి జీవిస్తున్నామా లేదా? ఒక్కసారి పరీక్ష చేసుకుందామండి. ప్రభు యొక్క సహాయాన్ని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ ప్రార్థన చేద్దామా? 1 నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. లెట్స్ రైజ్ అవర్ వాయిస్ అండ్ ప్రే టు ది లార్డ్. మన స్వరాలెత్తి ప్రభుకు ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా. తండ్రి, మీ యొక్క వాక్కు కొరకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల మా అందరితో మీరు స్పష్టంగా మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకై స్తోత్రాలు ప్రభువా. దేవుడు ఇచ్చే శక్తిని, దేవుడు ఇచ్చే బలమును, ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును లేక ఆత్మ అనుగ్రహించే బలమును పొందుకున్న వారు ఎలా ఉంటారో తండ్రి ఈ రోజు మేము ధ్యానం చేశాం ప్రభా. అవునయ్య, వారు ఎలా ఉంటారంటే తండ్రి, వారు నిత్యము ఎల్లవేళలా దేవుడిని స్తుతించే వారిగా ఉంటారు ప్రభా. ఇక దేనికి వారు సనుగుకోరు తండ్రి ప్రభా. ఇక వారు భౌతికమైన పరిస్థితులు బట్టి వారు కదిలిపోయే వారిగా, చలించిపోయే వారిగా, డిస్టర్బ్ అయ్యే వారిగా వారు ఉంటారని ప్రభా. ఎల్లప్పుడూ వారికి మనసు మీ మీద ఉంచి నిలుపుకొని మిమ్మల్ని స్తుతించే వారిగా ఉంటారని మేము తండ్రి ధ్యానం చేశాం ప్రభా. అలాగే తండ్రి, వారి విశ్వాసం కలిగే పరీక్షల ద్వారా వారికి సహనాన్ని కలిగి జీవిస్తారని, ఓర్పును నేర్చుకుని తండ్రి వారు ఆ యొక్క ఓర్పు, ఆ సహనము అనే ఫలమును ఫలించే వారిగా తమ జీవితాల్లో ఉంటారని కూడా మీరు తెలియజేశారు తండ్రి. అలాగే వారు ఆత్మీయ మెలకువ కలిగి, స్పిరిచువల్ వాచ్ఫుల్నెస్ కలిగి తండ్రి వారు జీవిస్తారని కూడా మీరు తెలియజేశారు ప్రభా. ఇక మాకు తండ్రి భౌతికమైన పరిస్థితులతో సంబంధం లేకుండా తండ్రి, అది ఖడ్గమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైనను, హింస అయినను, బాధ అయినను, అది మా ప్రభు నుంచి అది మమ్మల్ని ఎడబాటు చేయలేదు, అది మమ్మల్ని వేరు చేయలేదు అనగా ప్రభుకి ఇంకా సమీపముగానే ఈ పరిస్థితులన్నీ కూడా చేయాలి అని ఒక ఆలోచన విధానాన్ని కలిగి ప్రభు, ఒక ఆత్మీయ మెలకును కలిగినైనా మేము జీవించేవారిగా ఉంటాం తండ్రి. ఈ సంగతులను ప్రభువా మా మనస్సుల్లో ఉంచుకొని ప్రభువా వాటి ఎల్లప్పుడూ కూడా మేము ధ్యానం చేస్తూ తండ్రి జీవించే కృప మా అందరికి కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.